దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కొంత ఆలస్యంగా వచ్చాను. కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మరికొంత ఆలస్యమైంది. దయచేసి మన్నించండి. మనం కలిసి ఇప్పుడు ఒక క్షణమైనా వృధా చేయకుండా డైరెక్ట్గా మన కార్యక్రమంలోకి వెళ్దాం. చిన్న ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దయచేసి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు, ప్రభావము, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మరొక నూతన దినారంభంలో మేము నీ సన్నిధికి ఈ శనివారపు ఆరంభంలో మేము నీ సన్నిధికి రావడానికి ప్రభువా, ప్రార్థన మహాపోరాటం అర్ధరాత్రి వేళ చేయడానికి, వేకోజాము దాకా ప్రార్థించడానికి ఇంత మహా గొప్ప ఘనమైన అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యెషయానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అద్వితీయ సత్యదేవా, నిజముగా ఉన్నవాడనను వాడా, నీకు వందనాలు. పరిశుద్ధ తండ్రి, అనిర్వచనీయుడా, మాకు అగోచరుడా, మాకు అత్యంత కాంక్షణీయుడా, నీకు స్తోత్రాలు. దయచేసి ఈ రాత్రి కూడా మీరు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడండి, నీ వాక్యం పంపించండి. అద్భుతంగా మా చేత ప్రార్థన మీరే చేయించండి. ఆ ప్రార్థనను మీరే మీ శిలువ రక్తము ద్వారా పరలోకపు తండ్రి ఎదుట ఆమోదింప చేయండి. మేము కోరిన దీవెనలు, ఆశీర్వాదాలు భూమి మీద మా జీవితంలో ఇప్పుడే వర్షింపచేడు కుంభవర్షంగా భూమి మీద దుష్టుని పాలనను అరికట్టండి, బంధించండి. నీ రాజ్యం భూమి మీదకి వచ్చునుగాక తండ్రి. అద్భుతం చేయడు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ జీవిత లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. ఈ జీవిత లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. గాలి తుఫానులకు కలిగే తరంగములు, గాలి తుఫానులకు కలిగే తరంగములు కొట్టబడుచున్నాను గాదా నా దేవా, కొట్టబడుచున్నాను గాదా నా దేవా. జీవిత లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా, నా యేసునాథా. సారాహీనమాగు సంసారాబ్ధిలోన సాగాలేకున్నాను, సాయం బురారా. సారాహీనమాగు సంసారాబ్ధిలోన సాగాలేకున్నాను, సాయం బురారా. సారా కరుణారస ధారలు నా కొసగుము, సారా కరుణారస ధారలు నా కొసగుము. సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము, సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము. ఈ జీవిత లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. సంఘా సంబంధముగా శాంతి లేకపోయే, సమానతత్వంబు సమసిపోయే. సంఘా సంబంధముగా శాంతి లేకపోయే, సమానతత్వంబు సమసిపోయే. సోదారులే నాకు శత్రువులైరి, సోదారులే నాకు శత్రువులైరి. సమాధానమును సరగుణరావా, సమాధానమును సరగుణరావా. ఈ జీవిత లేకున్నాను,
నా చేయి పట్టుకో నా యేసునాథా. బయట పోరాటములు భయపెట్టుచుండేను, బంధువులందరూ బహుదూరులైరి. బయట పోరాటములు భయపెట్టుచుండేను, బంధువులందరూ బహుదూరులైరి. భార్యాపుత్రాదులచే బాధలెన్నో కలిగే, భార్యాపుత్రాదులచే బాధలెన్నో కలిగే. బాధలల్లియు బాపా బహుత్వరగా రావా, బాధలల్లియు బాపా బహుత్వరగా రావాయి. జీవితాయిదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. రాజ్యముపై రాజ్యంబు రంకే వేయుచుండే, రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండే. రాజ్యముపై రాజ్యంబు రంకే వేయుచుండే, రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండే. రాజులకు రాజువై రయమున రావయ్యా, రాజులకు రాజువై రయమున రావయ్యా. రాజ్యమేలను ధరణిలో రమ్ము, రాజ్యమేలను ధరణిలో రమ్ము. ఈ జీవితాయిదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. సైతాను చెలరేగే సమయం బికలేదాని, సింహం పూరీతి గర్జించుచుండే. సైతాను చెలరేగే సమయం బికలేదాని, సింహం పూరీతి గర్జించుచుండే. సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి, సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి. సమాధాన రాజ్యం స్థాపింపరావా, సమాధాన రాజ్యం స్థాపింపరావా. ఈ జీవితాయిదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. పెండ్లి కుమారుండ ప్రభువైన క్రీస్తుండ, పెండ్లి సంఘమునాత్మయు పిలచూచుండే. పెండ్లి కుమారుండ ప్రభువైన క్రీస్తుండ, పెండ్లి సంఘమునాత్మయు పిలచూచుండే. పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను, పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను. హల్లెలూయాయని ఆనందింతు, హల్లెలూయాయని ఆనందింతు. ఈ జీవితాయిదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. గాలి తుఫానులకు కలిగే తరంగములు, గాలి తుఫానులకు కలిగే తరంగములు. కొట్టబడుచున్నాను గాఢనా దేవా, కొట్టబడుచున్నాను గాఢనా దేవాయి. జీవితాయిదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప వలన 69 మంది సిస్టమ్స్ జూమ్ ద్వారా మనకు కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఈవేళ చిన్న టెక్నికల్ ప్రాబ్లం చేత యూట్యూబ్లో రావడం లేదు. రేపు తర్వాత ఈ మెసేజ్ను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రియులారా, మనం ఈ రాత్రికి జస్ట్ ప్రేయర్ టీమ్ మాత్రమే ఈ మెసేజ్ని విందాము. ప్రార్థన కొరకు సన్నద్ధులమవుదాము. సిద్ధపడి దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసి అద్భుతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 108వ కీర్తన ప్రభు చూపిస్తున్నారు. 108వ కీర్తన 11వ వచనం. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చెయ్యుము. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా రండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీ బంగారు పాదములకు స్తుతి, స్తోత్రం, వందనాలు, ఆరాధన చెల్లిస్తున్నాం ప్రభు. మహిమగల దేవా, మిక్కిలి ఘనుడా, మహోన్నతుడా, అనిర్వచనీయుడా, గోచరుడా, సర్వాతీతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు కనుక నీకు స్తోత్రం. మేము వినడానికి ఇష్టపడుతున్నాము నాయన. దయచేసి మాతో మాట్లాడి మా ఆకలి తీర్చండి, మా అక్కర తీర్చండి, మాకు జ్ఞానోదయం కలిగించండి, సత్య ప్రత్యక్షత అనుగ్రహించండి, నీ ప్రేమ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించండి. మా పట్ల మీ చిత్తమేమైనదో ఆ ప్రత్యక్షత మీరు మాకు దయచేయండి. యేసయ్యా, మేమందరం తగిన విధంగా యోగ్యముగా యుక్తముగా ప్రార్థన చేసి ఈ రాత్రి ధన్యులమై ప్రపంచ క్రైస్తవ సమాజమంతా ధన్యమైపోనట్లుగా బలమైన విజ్ఞాపన చేయుటకు సహాయం చేయి, తరించుటకు సహాయం చేయి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 108వ కీర్తనలో ఈ వచనం 11వ వచనం ఒక అపశృతిలాగా కనబడుతుంది, ఒక మిస్ఫిట్ లాగా కనబడుతుంది. ఈ వచనము యొక్క మిగతా, ఈ కీర్తన యొక్క మిగతా వచనాల యొక్క స్పిరిట్, ఇదే కీర్తనలోని మిగతా వచనాల యొక్క భావము, సారము, దాంతో పోల్చుకుంటే ఈ ఒక్క వచనం కొంచెం ఏంటో ఎక్కడి నుంచో తెచ్చి అతికించినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మొదటి నుండి కూడా ఈ కీర్తన అద్భుతమైన నిరీక్షణ, విశ్వాసము, ఆరాధన, ధైర్యము, ఇలాంటివన్నిటినీ చూపిస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది అంటే భయపడకుండా ధైర్యంగా స్థిరంగా ఉంది అని అర్థం. నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. అది ఆయన మెంటల్ స్టేటస్, ఆయన యొక్క యాటిట్యూడ్, మెంటల్ యాటిట్యూడ్ అలాగుంది. అప్పుడు నా హృదయము నిబ్బరంగా ఉంది. నిర్భయము, నిర్భయము అనే మాటకు వికృతి నిబ్బరం. నిర్భయంగా ఉంది, నిబ్బరంగా ఉంది, గుండె ధైర్యంతో ఉన్నాను. మనోనిబ్బరము, గుండె నిబ్బరం అంటాం.
నేను పాడుతాను, స్తుతిగానం చేస్తాను. నా ఆత్మ పాడుచు గానము చేయను. నేను, నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ ప్రభువా నిన్ను స్తుతిస్తాయి, స్తుతిగానం చేస్తాయి. స్వరమండలమా, సితారా మేలుకొనండి, నేను వేకువనే లేచదని. మీరు కూడా లేవండి. నా సంగీత వాద్యములారా వేకువనే లేవండి, మనం యెహోవా దేవుని స్తుతించాలి. ఎంత జోవియల్ స్పిరిట్తో, ఎంత ఉల్లాసభరితమైన ఆత్మతో ఉన్నాడో భక్తుడు. మీరు చూడండి. లేచి ఏం చేద్దాం? ఆ స్వరమండలము, సితారా ప్రశ్నించింది అనుకోండి. లేచి ఏం చేద్దాం? దావీదు గారు ఏం చేద్దామంటే, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని దేవునికి చెబుతున్నాడు. ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా, ఎక్కడో మూలకు కాదు, మహాజన సమూహములో నేను నిన్ను స్తుతిస్తాను. ఎందుకు అంటే, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైంది. ఆకాశం ఎంత ఎత్తో చెప్పడానికి ఇప్పటికీ కొలబద్ద లేనే లేదు, కొలతలు లేనే లేవు. ఆకాశానికి అంతెక్కడుంది? ఎన్ని మైళ్ళు, ఎన్ని లక్షల మైళ్ళు, ఎన్ని కోట్ల మైళ్ళు అంతుందా? అసలు లెక్కలున్నాయా? లెక్కించలేనంత ఉన్నతమైంది ఆకాశం. ఆకాశము కంటే కూడా అతి ఉన్నతుడవుగా నిన్ను నీవు కనబరుచుకో తండ్రి. ఇది ప్రార్థన. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఎంత ఉత్తమ ప్రార్థన చేస్తున్నాడు. ఆ తరువాత యుద్ధరంగములో తన విజయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు, సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. తన పరిశుద్ధత తోడు అని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, శకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండం. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము, ఎదోము మీదికి నా చెప్పు విసరివేయుదును. ఫిలిష్తీయులను బట్టి నేను జయోత్సవము చేసి ఉన్నాను. ఇవన్నీ అన్య జనాంగాలు, ఇశ్రాయేలుకు విరోధమైన జనాంగాలు. మోయాబు, ఎదోము, ఫిలిష్తియా. చూసారా? ఇన్ని అద్భుతమైన అనుభవాలు. యుద్ధములో విజయము, దేవునితో అనుబంధము, విశ్వాసములో ఒక స్థిరమైనటువంటి ఒక స్థిరత్వముతో కూడినటువంటి ఆత్మీయ అంతరంగ స్థితి. కదలకుండా నిబ్బరముగా సియోను కొండలాగా ఆనందంగా దేవుని స్తుతిస్తూ, వాద్యాలను లేపుతూ, మహాజన సమూహం మధ్యలో నేను స్తుతిస్తాను అని చెబుతూ, నా విజయాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఎదోము మీదికి నా చెప్పు విసరివేయుదును. అంటే విజయములో ఉన్నటువంటి ఆనందాన్ని, ఎక్స్టసీ ఆఫ్ జాయ్ ఆఫ్ విక్టరీ, ఆ ఎక్స్టసీని ఆయన ఆనందిస్తూ, అతి ఉత్సాహమును ఆనందిస్తూ, దేవుని ఆరాధిస్తూ సడన్గా 11వ వచనములో అంటాడు, దేవా నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఇది చాలా విచిత్రమైన విషయము, ఆశ్చర్యకరమైన విషయము. ఇంతగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి, సమర్పించుకున్నటువంటి, అంకితమైనటువంటి ఒక భక్తుడు వేకువనే లేచి నా శరీరము, ఆత్మ, ప్రాణం నిన్ను స్తుతిస్తాం, మేమందరము ప్రజల మధ్య, మహాసమాజంలో నిన్ను ఆరాధిస్తాం, వేకువనే లేస్తాను, నా హృదయము నిబ్బరంగా ఉంది నీయందు అని దేవునికి చెప్పినటువంటి
స్థిరుడైన భక్తుడు, సియోను కొండవలే చెక్కు చెదరని భక్తుడు. అలాంటి భక్తుడు ఈ మాట అనవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రియులారా, ఈయనేమన్నా స్వార్థపరుడా, లోభియా, ధనాపేక్షపరుడా? అవేవి కాదు. ఎందుకంటే ఆయన ప్రార్థనలు ఏమిటో తెలుసా? నాకు వెండి బంగారాలు కావాలి, నా రాజ్యం విస్తరించాలి అని ఆయన అడగడం లేదు. ఆయన ప్రార్థనంతా ఒకటే, దేవా, ఆకాశము కంటే అతి ఉన్నతుడవుగా నిన్ను నీవు కనబరుచుకొనుము, ప్రజలకు నువ్వు కనపడాలి. ఏదో చిన్న దేవుడుగా కనపడొద్దు, ఆకాశాన్ని మించినటువంటి గొప్ప దేవుడుగా ప్రజలందరికీ నీవు కనపడాలి, సమస్త జనాంగాలకు నువ్వు కనపడాలి. దేవా, నువ్వు కనబడాలి, నీవు కనపడాలి. దేవదాసయ్య గారు ప్రార్థన చేశారుగా, దేవా నాకు కనబడుము, అందరికీ కనబడు. ఎంత మంచి ప్రార్థన! అదే ప్రార్థన దావీదు భక్తుడు చేస్తున్నాడు. దావీదు భక్తుడు చేసిన ప్రార్థనే తర్వాత దేవదాసయ్య గారు చేశారు. అందరికీ కనబడు తండ్రి, అన్య జనాంగములకు కనబడు. ఏదో అంగుష్ట మాత్రుడుగా కాదు, రాయి రప్పగా కాదు, గూట్లో దేవుడిగా కాదు, ఒక మనిషి అంత దేవుడిగా కూడా కాదు, ఆకాశము కంటే అతి ఉన్నతుడవుగా అందరికీ నిన్ను నీవు కనబరుచుకొనుము. దేవునికి స్తుతి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అది ఆయన హృదయవాంఛ, ఆయన ప్రార్థన. నీ ప్రియులు విమోచింపబడాలి, అందుకు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము. ఆయన దేవుడు మహిమపరచబడాలి, దేవుడు హెచ్చింపబడాలి అని అడుగుతున్నాడు. దేవుని ప్రజలు విమోచింపబడాలి. చూసారా, ఈ రెండే దావీదు భక్తుని యొక్క, ఈ కీర్తనకారుని యొక్క జీవితాశయాలు. ఈ రెండే జీవితాశయాలు. దేవుడేమో మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, హెచ్చింపబడాలి, అందరికీ దేవుడు కనబడాలి, అందరికీ దేవుడు అర్థం కావాలి, ఆయన ప్రజలు విమోచింపబడాలి. అందుకు నాకు సహాయం చేయి. అటువంటి భక్తుడు మా సేనలతో నువ్వు బయలుదేరటం మానేసావేంటయ్యా అని ఎందుకన్నాడు? అసలు అలాంటి ఫీలింగ్ ఆయనకి ఎందుకు వచ్చింది? దేవుడు విడుస్తాడా, వదులుతాడా ఎవరినైనా? నీ తల్లి నిన్ను మరిచినా నేను మరవనన్నాడు. చూడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానన్నాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొనుచు నిన్ను మోయించు సంరక్షిస్తానన్నాడు. యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను నీతో కూడా ఉన్నానన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన వాగ్దానములన్నీ ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయి. అవునని చెప్పి కాదనేవాడు కాదు, మాట మార్చేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు. సత్యవంతుడు, పరిశుద్ధుడు, అబద్ధమాడ నేరని దేవుడు. దేవునికి స్తుతి, మహిమ కలుగునుగాక. అలాంటి దేవుడు వదిలేస్తాడా? కానీ భక్తునికి అనుభూతి కలిగింది. ఈ మధ్య ఏంటో పోరాటంలో కొంచెం నేను వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఒకప్పటిలాగా అవలీలగా ఖడ్గము తిప్పలేకపోతున్నా. శత్రువులు నన్ను చూడగానే పారిపోయేవాళ్ళు, ఇప్పుడు అలా జరగడం లేదు. యుద్ధం కొంచెం కష్టతరం అయిపోతుంది, కొంచెం కష్టమవుతుంది యుద్ధం. దేవా, అనుకున్న విజయాలు రావడం లేదు, శత్రువులు చెలరేగిపోతున్నారు, నీ కార్యాలు ఆగిపోతున్నాయి, దుష్టుని కార్యాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మేము యుద్ధం చేస్తున్నాము, అలసిపోతున్నాము, నెత్తురు చిందిస్తున్నాము, కార్యాలేమో జరగడం లేదు. ఎందుకో ఈ మధ్య మాతో నీవు, మాతో సేన
సైన్యముతో ఇశ్రాయేలు సైన్యములతో నువ్వు బయలుదేరటం మానేసావు కదా, ఆ డిఫరెన్స్ మాకు కనబడుతుంది అంటున్నాడు. ప్రియమిత్రులారా, నేను ఒక విషయం మీకు విన్నవించి ముగించేస్తాను. మనం ఎంత భక్తులమైనా, ఎంత పరిశుద్ధత కలిగి జీవించినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత నిస్వార్థముగా మనము బ్రతికినా, ఇంకా ఏమి దిద్దుకోవాలో ఏమి ఒప్పుకోవాలో మనలో మనకు అర్థము కానంతగా పరిశుద్ధతలో నీతి న్యాయాలతో మనం బ్రతికినప్పటికీ కూడా కొన్నిసార్లు యుద్ధంలో మనకు విజయం అనేది దూరం అయిపోతుంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిస్టరీస్ ఇన్ ద బైబిల్ అండ్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇది అతి గొప్ప మర్మము. దావీదు వంటి శ్రేష్ఠ భక్తులు, ఇర్మియా వంటి శ్రేష్ఠ భక్తులు, యోబు వంటి శ్రేష్ఠ భక్తులు దేవుణ్ణి అడిగారు నోరు తెరిచి, ఎందుకయ్యా మమ్మల్ని వదిలేశావు, ఎందుకు ఇలా చేసావు, నువ్వు మారిపోయావు ఏంటి అని అడిగారు. ఒకవేళ నీవు కూడా అలాగ అనుకుంటూ ఉంటే అది నీ తప్పు కాదు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నన్ను వదిలేశాడేమో ఈ మధ్య, నా ప్రార్థనలకు జవాబులు రావడం లేదు, నా సమస్యలు పరిష్కారం కావడం లేదు, పరిస్థితులు మారడం లేదు, ఎంత ప్రార్థన చేసినా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది, నా బ్రతుకు ఇంకా పరిష్కారం లేని దిశగా వెళ్ళిపోతూ ఉంది, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా, నేను విన్న వాగ్దానాలన్నీ అబద్ధమా, నిజమని నమ్మడానికి ఎక్కడ ఆధారం ఉంది, నా భక్తి జీవితంలో, నా ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ యాత్రలో ఎక్కడ నేను తప్పు చేశాను, నా ఆధ్యాత్మిక యానంలో ఎక్కడ తప్పుటడుగు చేశాను. సరే, నేను ఒకటో రెండో తప్పటడుగులు వేసానేమో, తెలుసో తెలియక తప్పు చేశానేమో. ఇప్పుడు మరి కోటీశ్వర్లు అయిన వాళ్ళు, ఉన్నతముగా హెచ్చింపబడుతున్న వాళ్ళందరూ లోపము లేని వారేనా? లోపము లేని మానవుడే లేడంటున్నాడుగా. ఎన్నో లోపములు ఉన్నటువంటి కొంతమందిని మాత్రం దేవుడు హెచ్చించి ఆశీర్వదించి, ఒకటో రెండో లోపాలు నాలో ఉన్నాయని నెపం చూపి, సాకు చూపి ఆశీర్వాదాలు నాకు దూరం చేయడం భావ్యమా? ఇది న్యాయమా? ఇది ధర్మసమ్మతమా? దేవుడు నా పట్ల న్యాయంగా ప్రవర్తిస్తున్నాడా? ఏమిటి, ఏం జరుగుతుంది? మేమైతే యుద్ధానికి బయలుదేరుతున్నాం. ఎందుకు బయలుదేరుతున్నామంటే దేవుడు మాట ఇచ్చాడు. ఆ కింద చూడండి, దేవుని మాట స్వతంత్రించుకొని యుద్ధానికి వెళుతున్నాడు. 7వ వచనం, 108వ కీర్తన 7వ వచనం, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఎంత పెద్ద మాట, నా తోడు. ఎందుకంటే దేవుడు మళ్ళీ మా అమ్మ తోడు, మా నాయన తోడు అని అనలేడుగా. ఇంకెవరు లేరు కదా, ఆయనకంటే పై వాళ్ళు ఎవరు లేరు కదా. కనుక నా తోడే, నా పరిశుద్ధత తోడని మాట ఇచ్చాడు. ఆ మాట స్వతంత్రించుకొని నేను ఎఫ్రాయిము నాది, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్తున్నాను అంటూ నేను యుద్ధానికి బయలుదేరితే, ఎదోము మీద చెప్పు విసిరేస్తాను అని అతిశయంతో ప్రకటిస్తే పరిస్థితులు తిరగబడ్డాయేంటి? అనుకున్నంత ఈజీగా జయం రావడం లేదేంటి? దేవుడు నన్ను యుద్ధరంగంలోకి నడిపించి ఇలా వదిలేస్తాడా? దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఎవరా దేవుడు? నాకు మాట ఇచ్చిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. తన పరిశుద్ధత తోడని మాట ఇచ్చాడు. అతి పరిశుద్ధుడైన దేవుడు, లోపము లేని దేవుడు, న్యాయము తప్పని దేవుడు, మాట తప్పని దేవుడు. పద నా కుమారుడా దావీదు, యుద్ధానికి బయలుదేరు అని నేను నీకు తోడుగా ఉంటానని, ఈ రాజ్యములన్నీ కూడా నీ ఆధిపత్యం కిందకు వస్తాయి. మోయాబు, ఫిలిష్తియా ఏవి నీ ముందు ఆగవు.
అని చెప్పి వాగ్దానము దేవుడు చేశాడు కనుక నేను బయలుదేరాను. కథ అడ్డం తిరిగిందేంటి? యుద్ధరంగంలోకి నన్ను పంపించి నా వెంట రాకుండా, నాకు సహాయం చేయకుండా దేవుడు వదిలేశాడు నన్ను. ఎందుకు? అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఆ మాటను కానీ వెంటనే ఆ తరువాయి వచనము 12వ వచనములో మనుషుల సహాయము వ్యర్థము అన్నాడు. ఆ భావ ప్రకటన వరుస క్రమం చూడండి. ముందంతా స్తుతించేవాడు, ఆరాధకుడు, దేవుని మీద నమ్మకం ఉన్నవాడు, దేవుని వాగ్దానం పొందినవాడు, దేవుని మీద ఆధారపడి యుద్ధానికి బయలుదేరినవాడు. అరే పని జరగడం లేదేంటి అనే నిరాశలో పడిపోయినవాడు, దిగ్భ్రాంతి చెందినాడు, దిక్కులు తారుమారైపోయినాయి. నా దేవుడు నన్ను యుద్ధరంగానికి పంపించి నా చెయ్యి వదిలేసాడేమిటి? ఇప్పుడు ఎటెళ్ళాలి? నాకెవరు సహాయకులు ఉన్నారు? యుద్ధంలో నేను అవమానం పాలైపోతానా అనుకున్నప్పుడు ఒక్క శోధన కలిగింది. ఎవరైనా ఒక గొప్ప రాజుగారి సహాయం అర్థించరాదు? అనేక మంది ఉన్నారుగా ఇరుగు పొరుగు రాజులు. ఎవరినో ఒకరిని కొంచెం సహాయం చేయమన్నాడు. యుద్ధరంగంలో వాళ్ళు నీకు సహాయం చేస్తారు, సంధి చేసుకో అని ఒక శోధన కలిగింది దావీదు మహారాజుకు, కీర్తనకారుడికి. వెంటనే తనకొచ్చిన ఆ తప్పుడు తలంపు విషయములో దావీదు మారు మనస్సు పొందాడు. దాన్ని అంగీకరించలేదు. నా దేవుడే నాకు సహాయం రానప్పుడు, దేవుడిచ్చిన మాటే నెరవేరనప్పుడు మనుషులు నన్ను ఉద్ధరిస్తారా? నాకు సహాయం చేస్తారా? దేవుని కృపే నా మీద నుండి తొలగిపోయినప్పుడు ఎంత బలమైన రాజును నేను సహాయంగా అండగా తెచ్చుకున్నా నా శత్రువు మమ్మల్ని ఇద్దరిని కలిపి తరిమి కొడతాడు. దేవుడు ఉండాలి మనతో, కానీ మనుషులను మనం సహాయం అర్థించి ప్రయోజనం ఏమిటి అని దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగిన దావీదు ఒక తీర్మానానికి వచ్చాడు. క్షణములోనే చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ యుద్ధంలో జయం రావడం లేదు. ఒకవేళ మనుషులను ఎవరినైనా సహాయము నాకు తోడుగా అండగా రమ్మని అర్థిద్దామా, సహాయం అడుగుదామా అని ఒక బలహీనమైన ఒక తలం వచ్చింది. అందుకే ఇమ్మీడియట్గా నువ్వు మా సేనలతో కూడా బయలుదేరడం మాని ఉన్నావు కదా అని ఇమ్మీడియట్గా నెక్స్ట్ బ్రెత్లో ఏమన్నాడంటే మనుషుల సహాయం వ్యర్థం. మనుషుల సహాయం వ్యర్థమా కాదా అని ఎవరు అడిగారు నిన్ను? దేవుడు నీతో బయలుదేరడం మానేసాడు అన్నావు. మేము అన్నామా మనుషులను సహాయం అడగమని? దేవుడు మాతో రావడం లేదు కనుక మనుషుల సహాయం అర్థిస్తాను అనాలి. దేవుడు మాతో రావడం లేదు యుద్ధానికి కనుక మనుషుల సహాయం వ్యర్థం అంటావేంటి? ఎవరు అడిగారు? అసలు ప్రస్తావన ఎవరు తెచ్చారు? మనుషుల సహాయం, మనుషుల సహాయం పొందితే మంచిది అని సజెషన్ ఎవరిచ్చారు? అంతరంగములోనే కలిగింది ఆ తలం. బహుశా సాతాను పుట్టించాడు. ఇలాగో ఇతర రాజులు దావీదు తర్వాత యెహోషాపాతు ఆహాబుతో స్నేహం చేశాడు. నువ్వు భక్తిహీనులతో స్నేహం చేశావు, 1000 మంది తివి. అనేక మంది అన్యరాజులను సహాయం అడిగిన వారు ఉన్నారు. దేవుని వద్ద విచారణ చేయకుండా వైద్యులను పట్టుకున్న వారు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శోధన వస్తుంది. అనుకున్నట్లు పనులు జరగడం లేదు కదా, ఎవరైనా ఒక మనిషిని ఆశ్రయిద్దాం.
ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, లేకపోతే దేశాన్ని వెళ్ళి అధికారుల దగ్గరికి వెళదాం, ఒక పెద్ద ధనవంతుడి దగ్గరికి వెళదాం. ఒకవేళ వాళ్ళ ద్వారా దేవుడు సహాయం చేస్తాడేమో. ఎందుకంటే మరి దేవుడు సహాయం చేస్తానన్నాడు. 10 ఏళ్ళు గడిచిన, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంకెప్పుడు సహాయం చేస్తాడు? ఎవరో ఒకళ్ళని ఆశ్రయించి పని అయితే గడుపుకోవాలి కదా. మన బాధ్యతలన్నీ కూడా నెరవేర్చాలి కదా. మనల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా గట్టెక్కించాలి కదా. దేవుడు దీవించాడేమో వాళ్ళందరినీ, అట్లాంటి వాళ్ళని మనం సహాయం అడుగుదాం అనే ఒక తలంపు మనందరికీ వస్తుంది. దావీదుకు కూడా వచ్చింది. కానీ దావీదు అన్నాడు, ఆ తలంపు రావడమే ఆలస్యం. వెంటనే ఏమన్నాడంటే, నో 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 నో, మనుష్యుల సహాయము వ్యర్థము, వ్యర్థం, కేవలము వ్యర్థం. మనుషులు ఏం సహాయం చేస్తారు? దేవుని కృపే నా మీద నుండి తప్పిపోయినప్పుడు మనుషులు ఏం సహాయం చేస్తారు? మనుషులు నాకు సహాయం చేసినా చేయకపోయినా దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. దేవునికి మహిమ కలుగునుగాక. 13వ వచనం, ఆఖరి వచనం, 108వ కీర్తన 13th verse. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. యుద్ధరంగములో ఉన్న దేవుని బిడ్డలందరికీ ఈ శోధన వస్తుంది. ఎంతో ప్రయాసపడతాం, ఎంతో పోరాటం చేస్తాం, నిస్వార్థంగా ప్రార్థనలు చేస్తాం, దేవుని వాగ్దానాలు పొందుతాం. ఆ తర్వాత డైరెక్ట్గా మనం ఫీల్డ్లోకి దిగేసరికి పనులన్నీ ఆగిపోయినట్టు, మనం యుద్ధంలో ఓడిపోతున్నామేమో అన్న పరిస్థితులు సంభవిస్తాయి ప్రియులారా. ఎందుకంటే అది దేవుడు నీకు పెట్టిన పరీక్ష. ద బిగ్గెస్ట్ టెస్ట్ ఫర్ యువర్ ఫెయిత్. ఆ పరీక్షను గెలవాలి. ఇది అసలైన పరీక్ష. దేవుడు నీకు సహాయము చేయటం లేదేమో అని అనుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినా సరే నీవు ఇంకా దేవుని మీదనే ఆధారపడాలి. సహాయం చెయ్యి నాయనా, నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యాలి. నువ్వు చేసినా చేయకపోయినా, ఎప్పుడు చేసినా, తొందరగా సహాయం చేసినా, ఆలస్యంగా సహాయం చేసినా, నేనైతే నీ మీదనే ఆధారపడి ఉంటాను. నిన్ను విడిచి ఇంకొకరిని ఆశ్రయించే ప్రసక్తి లేనే లేదు. నేను ఇలా చచ్చిపోయినా పర్లేదు, నా పని నాశనం అయిపోయినా పర్వాలేదు, నిన్ను వదిలి మాత్రం ఇంకొకరిని ఆశ్రయించను, నేను చెయ్యను అని స్థిర తీర్మానం ఎవరు తీసుకొని దేవుని సన్నిధిలో నిబ్బరముగా నిలబడతారో వాళ్ళు శూర కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు నీ చేత శూర కార్యాలు చేయకముందు ఈ గొప్ప పరీక్షను నీకు పెడతాడు ఆయన. ఈ పరీక్షను గెలవాలి. ఇది విశ్వాస పరీక్ష. ఈ విశ్వాస పరీక్ష నీకు పెట్టిన తర్వాత, నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఏం కార్యాలు చేస్తావంటే శూర కార్యాలు జరిగిస్తావు. ఏం కార్యాలు? శూర కార్యాలు. శూర కార్యాలు అంటే ఏమిటో తెలుసా? శూరుడు చేసే కార్యాలు. శూరుడు చేసే కార్యాలంటే మరి శూరుడు అంటే ఎవరు? యుద్ధశూరుడే యెహోవా. యుద్ధశూరుడే యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన తలపెట్టిన కార్యాలు నీవు చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగూ బల పరాక్రమములతో నువ్వు విక్రమ క్రియలు చేస్తావు, గొప్ప కార్యాలు చేస్తావు. కానీ వాస్తవానికి విశ్వంలోకెల్లా మహాశూరుడైన ఆ దేవాది దేవుడు తలపెట్టిన కార్యాలు భూమి మీద నువ్వు చేస్తావు. దానికి బలము కావాలి, పరాక్రమం కావాలి, జ్ఞానం కావాలి, వివేకం కావాలి, సమయస్ఫూర్తి కావాలి, సమయోచిత జ్ఞానము కావాలి, దేవుని చిత్తాన్ని గూర్చిన గ్రహింపు కావాలి. ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో తెలుసుకొని
స్థితప్రజ్ఞత కావాలి. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఎదురైనా చెక్కు చెదరకుండా నిలబడగలిగిన సియోను కొండ లాంటి స్థిరత్వం కావాలి. అప్పుడు మనము ఆ వీరాధి వీరుడైన యెహోవా దేవుడు తలపెట్టిన శూర కార్యాలు మన ద్వారా జరగడం మనం చూస్తాం. దేవుని గొప్ప కార్యాలు, శూర కార్యాలు, పరాక్రమ కార్యాలు మన ద్వారా జరగాలంటే ఈ విశ్వాస పరీక్ష మనం నెగ్గాలి. సంస్కరణవాదులందరూ కూడా వినండి. ఇంకెప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, ఇంకెప్పుడు ఆయన మనకు తోడుగా ఉండటం లేదే, మన శత్రువులే బాగుంటున్నారు, మనమేమి ఎదగలేకపోయాం అని ఇలాంటి బలహీనమైన తలంపులు అనేక మందిలో ఉన్నాయి. వాటిని ఈ రాత్రే యేసు రక్తం ద్వారా కొట్టిపారవేద్దాం, రద్దు చేసేద్దాం. ఆయన మన సేనలతో మానివేసినట్లు, బయలుదేరడం మానేసినట్లుగా ఒక పరిస్థితి మనకు కనిపించేటట్లుగా సృష్టిస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇతడు నన్ను ఆశ్రయిస్తాడా లేదా, నేను వదిలేశానేమో అని అనుమానం వచ్చినప్పుడు కూడా ఈమె నన్ను ఇంకా ఆశ్రయించి నన్నే నమ్ముకొని ఎదురు చూస్తుందా లేదా, నేను వదిలేశానని అనుకునే పరిస్థితులు వచ్చినా సరే వీళ్ళు ఈ లోకంలోని ఇతర వ్యక్తులను ఆశ్రయించకుండా ఉంటారా లేదా, నా మీదనే ఆధారపడి ఈ లోకస్తులను, ఈ లోకంలో బలమైన వ్యక్తులు, శక్తులు వాటిని ఆశ్రయించకుండా నా కృప మీదనే ఆధారపడి ఎదురు చూస్తూ ఉంటారా లేదా, లేకపోతే ఇంకొక సోర్స్ వెతుక్కుంటారా అని దేవుడు పరీక్షించడానికే ఈ పరిస్థితి తీసుకొస్తాడు. వాస్తవానికి నేను ఆయన వదిలిపెట్టలేదు, నీకు అలాంటి భ్రమ కలిగించాడు. నేను వదిలేసినట్లు నీకు భ్రమ కలిగించాడు, ఆ ఫీలింగ్ ఆయన కలిగించాడు. ఎలాగా అంటే చాలా రోజుల పాటు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడం, నీ మీద ఉన్న ఉల్లాస వస్త్రాన్ని తీసేయడం, కొంచెం నీలోని అహంభావాన్ని విరగొట్టడానికి కొన్ని విషయాల్లో ఓటమి పాలు చేయడం, ఇలాగ కొన్ని పరిస్థితులు నీకు రప్పించి ఎందుకో దేవుడు నా పట్ల ఈ మధ్య అంత స్నేహంగా లేడు, నన్ను వదిలేశాడేమో అని నువ్వు అనుకునే పరిస్థితులు ఆయన తీసుకొస్తాడు. నిజానికి వదలడు, అంతకుముందు కంటే గట్టిగా పట్టుకొని ఉంటాడు. నీ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు, వదలడు. నీవు మాత్రం చేయాల్సింది ఏంటంటే అలా దేవుడే నన్ను వదిలేశాడని అనిపించిన పరిస్థితిలో కూడా మనుషుల సహాయము వ్యర్థము అనే ఆ కన్విక్షన్, ఆ స్థిరమైన అభిప్రాయంలోని ఉండాలి, అక్కడే నిలబడి ఉండాలి. మనుషులను ఏమి ఆశ్రయిస్తామో, ఏ మనిషిని నమ్ముకుంటాం, అంత వ్యర్థం కదా. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారే కదా, వాళ్ళందరూ బలహీనులు, మంటివారే కదా. నా దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఇంకా కొన్ని రోజులు అయ్యాక నా దేవుడు తప్పక దిగొస్తాడు, లేకపోతే ఇలాగే చచ్చిపోతాను, కానీ మనిషిని మాత్రం ఆశ్రయించను అనే ఒక స్థిర తీర్మానం మనం కలిగి ఉండి ప్రార్థనలో పట్టుదలతో మనం ప్రభువును వేడుకుంటూ బతిమాలుకుంటూ దేవుడు అప్పగించిన పనుల్లో సిన్సియర్ ఎఫర్ట్, యథార్థంగా చిత్తశుద్ధితో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన ద్వారా శూర కార్యాలు జరుగుతాయి. శూరులు చేయగలిగిన కార్యాలు మన ద్వారా జరుగుతాయి. యుద్ధశూరుడు యేసు తలపెట్టిన కార్యాలు మన ద్వారా జరుగుతాయి. ఇవాళ మనం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నాం, కఠినమైన విశ్వాస పరీక్ష. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని విడుదల చేయకముందు గొప్ప పరీక్ష తప్పకుండా ఉంటుంది. నీవు నేను మనందరం ఇవాళ ఆ ఫేజ్లో ఉన్నాం, ఆ దశలో ఉన్నాం. రండి, దేవుడు చెప్పమన్న మాట చెప్పేశాను, ఇంకా నేను ఎక్కువ మీ టైం తీసుకొని కమాన్ లెట్ us స్టార్ట్ ప్రేయింగ్.
మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాట నమ్మి మేము ఈ యుద్ధం మొదలుపెట్టాం. సత్యమును స్థాపించాలి, అసత్య బోధుడు పెకలించాలి, యెజబెల్ ఆత్మను తరిమి 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 కొట్టాలి. క్రీస్తు సంఘంలో నుండి దాన్ని ఉండనివ్వకూడదు, తరిమి కొట్టాలి అని యుద్ధం ప్రారంభించాం. ఎందుకయ్యా? నీ మాటను బట్టి కదా యుద్ధం ప్రారంభించాం. మరి ఇప్పుడేంటో నువ్వు ఈ మధ్య అంతగా మీరు మాకు సహాయం చేయటండి. పరీక్షిస్తున్నారా తండ్రి? ఎంతైనా పరీక్షించుకోండి. మా నమ్మకం మీ మీద ఉంది, మా ఆశలు మీ మీదనే పెట్టుకున్నాం. మీరే దిగి రావాలి, ఆలస్యమైన మీరే సహాయం చేయాలి. మనిషిని మేము ఆశ్రయించము తండ్రి. మనుషులకు నీవు ఆజ్ఞాపించు, మాకు సహాయం చేయమని నువ్వు ఆజ్ఞాపించు. మేము వెళ్ళి వాళ్ళని దేబరించాం. దేవు మమ్మను కన్నవాడవు, మమ్మను కొన్నవాడవు, మమ్మను ఏలువాడవు, మమ్మను పోషించేవాడవు, మాకు వాగ్దానములు ఇచ్చిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. దేవు మాకుండగా మనుషుల దగ్గర పోయి మేము భిక్షాపాత్ర పట్టుకొని భిక్ష ఎలాగెత్తుకుంటావు తండ్రి? అది మంచి పని కాదు, నీకు అవమానం. ఏ మనిషిని మేము అడగం, నిన్ను అడుగుతున్నావు. నువ్వు దిగిరా, మనుషులకు నువ్వు ఆజ్ఞాపించు. నీ ప్రజలను గూర్చి రాజులకు ఆజ్ఞాపించావు, రాజులను గద్దించావు. వారిని ముట్టవద్దు, హాని చేయవద్దని మహాబలశాలులైన చక్రవర్తులను గద్దించావు. ఇవాళ మా కోసం నువ్వు అదే పని చేయాలి. మేమైతే నీ పాదాలు పట్టుకొని వదలకుండా యాకోబులాగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం, వదలకుండా. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అన్న ప్రార్థనతో యాకోబులాగా కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. దేవుడు దిగి రావాలి, సహాయం చేయాలి. ఆయనే మనకు ఆజ్ఞాపించి ప్రారంభింపజేసిన పనిని ఆయన మన ద్వారా పూర్తి చేయాలి. ఆయన దిగి వస్తే పూర్తయిపోతుంది పని. దిగి రావాలంటే మన విశ్వాసం యొక్క స్థిరత్వాన్ని గురించి దేవుడు కన్విన్స్ కావాలి. వీళ్ళు అన్షేకబుల్ ఫెయిత్ కలిగిన వారు, సియోను కొండలాంటి విశ్వాసము నమ్మిక కలిగిన వాళ్ళు, విశ్వాసమందు స్థిరులు. వీళ్ళను ఎంత పెనం మీద వేసి వేయించినా, వేపినా, రోట్లో వేసి దంచినా వీళ్ళు విశ్వాసంలో చాలా మొండి ఘట్టాలు. వీళ్ళను ఇక నేను ఎంత పరీక్షించినా ప్రయోజనం లేదు. కాలం చాలా సంకుచితంగా ఉంది, నా బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు కనికరముతో తన శక్తిని మన మీదకి పంపేదాకా మనం ప్రార్థనలు చేస్తూ ఉందాం. డెఫినెట్గా ఈరోజు రేపో దేవుడు మనల్ని దర్శిస్తాడు. మనం దేవుని ద్వారా శూర కార్యాలు చేస్తాం. బలహీనులు చేసే కార్యాలు కాదు, మహావీరుల ద్వారా మాత్రమే జరిగే కార్యాలు, దేవుని ద్వారా మాత్రమే జరిగే కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. సాధనాలుగా మనల్ని వాడుకుంటాడు. ఇది దేవుని మాట. స్వతంత్రించుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన ప్రారంభించుకుందాం. రండి ప్రియులారా, ఇక్కడ స్టార్ట్ ప్రేయర్ రైట్ నౌ. మన ప్రార్థన విన్నపాలు మీకు తెలుసు. నన్ను ఏదో చేయాలని, ఎలాగైనా కేసుల్లో ఇరికించాలి, కొట్టాలి, ఏదో చేయాలని మతోన్మాదులు దేశవ్యాప్తంగా కుట్ర చేస్తున్నారట. ఉన్నత స్థాయి వర్గాల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా పెద్ద స్కెచ్ వేశారట. దేవునికి అప్పగించుకుందాం. దేవా, యేసే రక్షకుడు, మరొక దారి లేదని అపాలజెటిక్గా, కన్విన్సింగ్గా, తర్కశాస్త్రబద్ధంగా ప్రకటించే నీ దాసుని నువ్వు కాపాడు. శత్రువులకు అవకాశం ఇవ్వద్దు. మా శత్రువులను జయించడానికి నీవే మాకు సహాయం చేయి. 108వ కీర్తనలో ఉన్నటువంటి ప్రార్థనది 12వ వచనంలో, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. ఆ ప్రార్థన మనం చేద్దాం. మనం చేపట్టినటువంటి సంస్కరణ పరిచర్య, సంస్కరణార్థం ప్రణాళిక, గ్రంథాల పరిచర్య, రచన, ముద్రణ పరిచర్య, తర్జుమా చేయాలి వాటిని ఇంగ్లీష్లోకి. ప్రభునందు ప్రియులారా,
మంచి వార్త చెబుతున్నాను. యుగాంతం ఇంగ్లీష్ గ్రంథం కవర్ పేజీ ఇంకా ప్రెస్ వాళ్ళు, ఇంకా జులాన్ ప్రెస్ వాళ్ళు ఫైనలైజ్ చేయలేదు కనుక ఇంతవరకు లేట్ అయింది. కానీ నిన్నగాక మొన్న ఫైనలైజ్ చేశారు, పంపించారు. నేను దాన్ని ఓకే చేశాను. ఇంకా రేపు ఎల్లుండో ప్రెస్ ఎక్కించేస్తాం. బహుశా రేపు మండే అలాగే ఎక్కించేస్తాం. ప్రార్థించండి, హర్షించండి, ప్రభువును స్తుతించండి, ఆరాధించండి. వెనువెంటనే ఇంకా పుస్తకాలు వడివడిగా రావాలి, ఆడియో బుక్స్ రావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం వాడుకుంటాము. మనం ఇక్కడ తెలుగులో మాట్లాడితే ప్రపంచంలో ప్రముఖ భాషలు అన్నిట్లోనూ ప్రాపర్ లిప్సింగ్తో సహా ఆ భాషలోనే ఇదే మెసేజ్ వెళ్ళేటట్టుగా ఏఐ మనం వాడుకొని అన్ని దేశాలకు వాళ్ళ భాషలో మనమెరిగిన దివ్య సత్యాలను, పారమార్థిక సత్యాలను, లేఖన మర్మాలను మనం ప్రకటిస్తాం. యేసు రెండవ రాకడ కొరకు 5 ఖండాల ప్రజలను మనం సిద్ధపరుస్తాం. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే దేవుని సహాయం అవసరము. మనుషుల సహాయం వ్యర్థము. శత్రువులను జయించడానికి నీవే మాకు సహాయం చేయి. దేవుడు సహాయం చేస్తే మన ఆర్థిక ఆశీర్వాదాలను, అభివృద్ధిని అడ్డగిస్తున్న దురాత్మల మీద మనకు జయం వస్తుంది. మనం జయించేస్తాం. మన సంఘంలో ఆత్మలు ఇంకా చాలామంది నూతన ఆత్మలు రక్షింపబడి చేర్చబడకుండా, కొత్త ఆత్మలలో సువార్త ఫలించకుండా అడ్డగిస్తున్నటువంటి చీకటి శక్తుల మీద మనకు జయం కలుగుతుంది. ప్రతి విధమైన అభ్యంతరాలు, ఆటంకాలు, నిన్న చెప్పుకున్నట్టు డిలే, ఆలస్యము కలిగించే దురాత్మలు, వాటన్నిటి మీద దేవుడు తప్పక మనకు జయం అనుగ్రహిస్తాడు. దావీదులాగా మనం విజ్ఞాపన చేద్దాం. ప్రభువా, నీవెప్పుడు సహాయం చేస్తావో అప్పటిదాకా నీ పాదాలే పట్టుకొని విజ్ఞాపన చేస్తూ ఉంటాం. కానీ ఏ మనిషిని మేము ఆశ్రయించము తండ్రి. మనుషుల మీద మాకు నమ్మిక లేదు. నీవే నడిపించు. వాళ్ళే రావాలి మా ఇంటి ముందుకు. సహాయం చేయి తండ్రి. ఈ లోక సంబంధమైన అధికారాలు మాకివ్వు, పదవులు మాకివ్వు, ధనాన్ని మాకివ్వు, శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని మాకివ్వు, ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని కూడా మాకు దయచేయి. నీవే మాకు సహాయం చేయి. ఇంకెన్నాళ్ళు పరీక్షిస్తావు తండ్రి? నీ ఇష్టమే. నీకు తృప్తి కలిగేదాకా, నీకు మా పట్ల తృప్తి కలిగేదాకా పరీక్షించుకో. మేము నీ పాదాలు పట్టుకొని పెరుగులాడుతూ ఉంటాము. నీ నుండి మేము అద్భుతాలు చూసి తీరాలి తండ్రి. మనుషుల సహాయం వ్యర్థం. నీ సహాయమే మమ్మను సరైన దిశలో నడిపిస్తుంది. ప్రభువా, మనుషుల సహాయమును ఆశ్రయిస్తే మేము పరలోక రాజ్యంలో సిగ్గుపడతాం తండ్రి. కానీ నీ సహాయం పొందుకొని కార్యాలు చేస్తే నిత్యత్వం అంతా తలెత్తుకొని టీవీగా, రాజులాగా, రాణిలాగా జీవించగలుగుతాం. మాకు ఆ ధన్యత కావాలి తండ్రి. ఇవాళ తీర్మానం చేస్తున్నా, మనుషుల సహాయము వ్యర్థం, రాజుల సహాయం కూడా వ్యర్థం. శూరుడు, బలశూరుడు, బలవంతుడైన యేసయ్య సహాయమే మనకు కావాలి. ఆర్థిక విషయాల్లో, ఆత్మల సంపాదనలో, సంఘ నిర్మాణం, మందిరాల నిర్మాణంలో, మతోన్మాదాన్ని తరిమి కొట్టడంలో, మతోన్మాదులు చేస్తున్న ప్రచారాలు, విద్వేషపూరిత విష ప్రచారాలను తిప్పికొట్టడంలో దేవుడే మనకు సహాయం చేయాలి. క్రైస్తవ్యాన్ని గురించి అన్ని అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. వాటిని పాస్టర్లు కూడా పికప్ చేసుకొని వాటిని ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. చాలా విచారకరం. ఎంతమంది పాస్టర్లు చెబుతున్నారు ఈ మధ్య. ఒకప్పుడు హిందూ సమాజంలో మనువాదాన్ని బట్టి అంటరానితనం, దళితులను బాగా అణిచివేసినందుచేత వాళ్ళకి తిండికి లేదు. వాళ్ళు పూజలు చేయాలంటే కొబ్బరికాయ కొనలేరు, విభూతి కుంకుమ కొనలేరు, దేవుడికి నైవేద్యం పెట్టలేరు, అసలు గుళ్ళోకి రానివ్వరు.
ఇలా అణిచివేశారు కాబట్టి తెల్లవాళ్ళు వచ్చారు, ప్రేమించారు. ప్రేమించే మతం కదా అని ఆ అణిచివేతను తట్టుకోలేక ఇందులోకి వచ్చేసారని పాస్టర్లే చెబుతున్నారు. మొన్న ఉస్మానియాలో చెప్పాను, చాలా తప్పు అలాంటి మాటలు చెప్పడం. పాస్టర్ గారు మీరు మానేయండి, సత్యాన్ని తెలుసుకొని మాట్లాడండి. భారతదేశంలో మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువును తమ స్వరక్షకునిగా అంగీకరించిన వారు దళితులు కాదు, అంటరాని వారు కాదు, అట్టడుగు వర్గాల వాళ్ళు, అణిచివేయబడ్డ వాళ్ళు కానే కాదు, అగ్రవర్ణం అనబడిన టాప్ మోస్ట్ ప్లేస్లో ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మణ పూజారులు 300 మంది మొట్టమొదటి క్రైస్తవులు ఇండియాలో. వాళ్ళేం అణిచివేయబడలేదే. ఎందుకు నమ్మారు? దేవుని శక్తిని చూసి నమ్మారు, దేవుని ప్రేమను చూసి నమ్మారు, లాజిక్ని, తర్కాన్ని బట్టి నమ్మారు. సువార్త దేవుని జ్ఞానాన్ని బట్టి ప్రజలు ఒప్పించబడ్డప్పుడు వ్యాపిస్తుంది, ఫలిస్తుంది, మనుషులు రక్షణ పొందుతారు. లేదా దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తే దేవుని శక్తిని చూసి కూడా కొంతమంది రక్షణ పొందుతారు. అంతేగాని నాకు పాలిపిండి, గోధుమ పిండి, నాకు ఇంకేదో ఇస్తాయని మారుతానన్నంత నీచులు భారతదేశంలో ఎవరు లేరు. అన్నం లేకపోతే పస్తుండి చచ్చిపోతారు, కానీ ఇష్టదైవాన్ని వదులుకోరు భారతదేశంలోని భక్తులు, ఏ మతస్థులైనా. యేసయ్య కావాలనుకున్నారంటే డబ్బు కాశపడి కాదు, మనోనేత్రాలు వెలిగించబడి తర్కబద్ధంగా, హేతుబద్ధంగా ఆలోచించి యేసే నిజమైన రక్షకుడు, ఆధారాలన్నీ ఉన్నాయి అని నమ్ముతారు తప్ప దేనికో ఆశపడి కాదు. మరి ఇలాగ విష ప్రచారం చేస్తున్నారు, పాస్టర్లు కూడా సహకరిస్తున్నారు. ఏమిటి? దీన్ని తిప్పికొట్టాలి మనం. వాస్తవం ఏంటో భారతదేశ ప్రజానీకానికి మనం నిరూపించాలి. కోటీశ్వరులు నమ్ముతున్నారు, సినిమా స్టార్లు నమ్ముతున్నారు, లక్షాధికారులు, రాజకీయ నాయకులు నమ్ముతున్నారు యేసును. గతి లేక యేసుని నమ్మారా? కోటీశ్వరులు ఎందుకు నమ్మారు? మరి అనవసరమైన వృధా వ్యర్థ ప్రచారాలను మనం తిప్పికొట్టాలి. అందుకు మనకు శక్తి కావాలి. దేవుని సహాయం కొరకు మనం వేడుకుందాం ప్రియులారా. మనం పెకలించవలసిన అబద్ధాలు వేల కొద్దీ ఉన్నాయి, స్థాపించవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సహాయం కావాలి, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, దీర్ఘాయుషు కావాలి, సమయోచిత సహాయం కావాలి, మన చుట్టూ దేవుని సైన్యం యొక్క కాపుదల కావాలి. ఇలాగ స్వచ్ఛంగా దేవుని సేవ చేయాలనుకుంటున్న వాళ్ళ మీద దాడి చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. వాడి పళ్ళు విరగొట్టాలి, దేవుడే వాడి పళ్ళు విరగొట్టాలి. నా దాసుని జోలికి వెళ్ళొద్దురా అని చెప్పి వాడి దవడ విరగొట్టాలి. దేవుడు దుష్టుని మీద దేవుని చేయి పడాలి, వాడిని దేవుడు వాడిని తరిమి కొట్టాలి. ప్రార్థన చేద్దాం. మన ప్రభు త్వరగా రాని ఉన్నాడు. ఆయన రాకముందే మనం ఆయన పని కంప్లీట్ చేయాలి. అందుకొరకు దేవుడు దిగి రావాలని మనం ప్రార్థన చేద్దాం. దేవాని సహాయం కావాలి, మనుషుల సహాయం వ్యర్థం. గొప్ప గొప్ప భక్తులకు కూడా దేవుడు వదిలేశాడేమో అనే శోధన వస్తుందని మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము అదే శోధనలో ఉన్నాం. అయితే మేము బలహీన పడొద్దు, దేవునిపై ఆధారపడాలి. సహాయం త్వరలో వస్తుందని మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రము. ప్రభువా దిగిరండి నాయన, నీ కార్యం మేము చూడాలి, దిగిరమ్మని అందరం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం. కమాన్, ఆసక్తి పరులు వెంటనే ప్రార్థన ప్రారంభించండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా.